నగరంలోని ఊట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీఏ సిబ్బంది స్థానికంగా ఉన్నటువంటి మాట్లాడుతున్నారు. ఎంతో మరి అధికారికంగా మరి ఒక వేడుకలు నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు సాంప్రదాయ రీతిలో కూడా మరి గోండి పాటల్లో కూడా వారు పాటలతో మరి యొక్క బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క బతుకమ్మ సంబరాలను మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మన తెలంగాణ ప్రభుత్వంకి చాలా పెద్ద సెలబ్రేషన్. ఇక్కడ ఐటీడీఏ ఊర్లో కూడా అందరు మహిళ స్టాఫ్ వర్కర్ ఆఫీసర్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ చాలా ఉత్సాహం నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికి ఇది బతుకమ్మ జరుపుకున్న వాళ్ళకి అందరికి నా నమస్కారాలు. మీకు కూడా ఇది ఫెస్టివల్ కి మళ్ళీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మేడం, సాధారణంగా అందరూ బతుకమ్మ పాటలతో పాటు తెలుగు పాటలతో ఆడుతుంటారు. ఐటీడీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ వేడుకల్లో మరి గిరిజనులంతా కూడా వారి యొక్క సాంప్రదాయ పాటలు కూడా ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఊతునూరులో ముందు నుంచి అన్ని పాటకం ఇది బతుకమ్మ, దసరా, తర్వాత దివాళీ వస్తే దండారి, ఇవి అన్నీ మనము మంచిగా జరుపుకుంటున్నాము. అదేలాగా ఇది కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా అది కూడా మంచిగా జరుపుకుంటారు. మీరు మహిళలతో కలిసి డాన్స్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచి ఫీల్ అవుతుంది. ఈ యాక్చువల్గా ఫెస్టివల్స్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే వాళ్ళు ఆఫీస్ బయట కూడా అందరు కలిసి ఉంటారు. వాళ్ళు మాహౌల్ చాలా మంచి అవుతుంది. అందరు కలిసి ఉంటే ఆ పనులు కూడా ఈజీగా అవుతుంది. సో అదే చాలా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. సో అదేవిధంగా ఆర్టీసీ డిఎం ప్రతిమారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి నృత్యాలు చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బతుకమ్మ సెలబ్రేషన్స్ మనకి చాలా లేడీస్కి చాలా ఎంకరేజింగ్, చాలా స్పోర్టివ్గా ఉంది. మేడం గారు చెప్పినట్టు ఈ సెలబ్రేషన్స్ లేడీస్కి చాలా యాక్టివ్నెస్ తోటి మంచి పనులు కూడా వాళ్ళు ఏదో డిపార్ట్మెంటల్ వైజ్గా కానీ పర్సనల్గా కానీ మంచి యాక్టివ్నెస్ వచ్చింది, వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చిందని నేను చెప్పాలనుకుంటాను. సాధారణంగా మీరు మీ వివిధ ప్రాంతాల్లో ఆడిన బతుకమ్మల కంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనతో ఆడిన బతుకమ్మ మీకు ఎలా అనిపించింది? ఇది అక్కడ చూస్తుంటే నార్మల్గా లిరిక్స్ దాన్ని బేస్ చేసుకొని, బట్ ఇక్కడ ఒక సిస్టమేటిక్గా వీళ్ళ డాన్స్ స్టైల్, స్టెప్స్ కానీ సాంగ్స్ కానీ అన్నిట్లో కూడా ఒక మీనింగ్ తోటి వాళ్ళ స్టెప్స్ కూడా యూనిక్నెస్ అందరూ కూడా కలెక్టివ్గా చేయడం దీంట్లో చాలా హ్యాపీగా ఉంది. సిటీ దానికి ఇక్కడికి చాలా డిఫరెంట్గా ఉంది. రియలీ అంటే ఏజెన్సీ అంటాం కానీ ఇక్కడ నుండే నేర్చుకోవాలి మనం యాక్చువల్లీ. ఊట్నూరు ఐటీడీలో జరిగినటువంటి బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వర్బాయ్ గారు కూడా పాల్గొన్నారు. మేడం చెప్పండి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు, అందరితో కలిసి నృత్యాలు చేశారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మన ఉట్నూరు ఆఫీసు ఎదురుగా మేము బతుకమ్మ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఇక్కడి మహిళలందరూ. అందులో నేను పాల్గొని మరి ఇలాంటి బతుకమ్మ పండుగని మనము రాష్ట్ర లెవెల్లో జరుపుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ మహిళలతో ఆడి పాడి సంతోషంగా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మహిళలు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు సంతోషంగా ఉండాలనే పాటతో ప్రారంభించి ఇప్పటి వరకు మేము సంతోషంగా ఆడడం జరిగింది. ఐటీడీఏలో గత 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఐటీడీఏ ఆఫీస్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఇక్కడ ఎప్పుడు కూడా జరగలేదు బతుకమ్మ సంబరాలు. గత 2 సంవత్సరాలుగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఐసిడిఎస్ కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, సిడిపిఓ కావచ్చు, మా స్టాఫ్ అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి లేడీస్కి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. పిఓ మేడం గారు ఈ బతుకమ్మ సంబరాలు ఐటీడీఏ ఆఫీస్లో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు ఎప్పుడు కూడా జరపలేదు. ఇలా జరుపుకోవడం మాకు అందరికీ కూడా చాలా ఉత్సాహాన్ని కల్పిస్తుంది. ఎప్పుడు కూడా ఆఫీస్లో మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇది ఇలా మా కోసం ఒక డే అంటూ ఉంటుంది. బతుకమ్మ అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు పిఓ మేడం గారు కూడా మాతోటి బతుకమ్మ ఆడడం, మాతోటి ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. థ్యాంక్ యూ సో మచ్. బతుకమ్మలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలతో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తుంటారు? ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఆడపడుచుల బతుకమ్మ అయినటువంటి మన తెలంగాణ బతుకమ్మ అనేక రకాల పువ్వులతోని పేర్చి 9 రోజులు నవరాత్రులు జరుపుకునే బతుకమ్మ. ఈ బతుకమ్మలో అనేక రకాల పువ్వులు
కట్ల పువ్వు, బంతి పువ్వు, తంగడి పువ్వు, సాంప్రదాయంగా గుమ్మడి పువ్వు, తర్వాత బంతి పూలు, చేమంతి పూలు, ఆ 9 రకాల బతుకమ్మలతోని 9 రకాల పూలతోని ఈరోజు బతుకమ్మ పేరవడం జరుగుతుంది. అంతేకాకుండా మొదట ఎంగిలి పువ్వు బతుకమ్మతోని స్టార్ట్ చేసి తర్వాత సద్దుల బతుకమ్మ చేస్తాం. దాంట్లో అత్పుల బతుకమ్మ, అల్లికల బతుకమ్మ, తర్వాత ముద్దపప్పు బతుకమ్మ, వేపాపు బతుకమ్మ, వెన్నెముద్ద బతుకమ్మ అనే పేర్లతోని